తిండికి రోటీ కపడా और మకాన్ అని చెప్పి అప్పుడు ఇందిరాగాంధీ గారు మొదలు పెట్టారు. ఇవ్వాలంటే కూడా పేదలు ఇవాళ ఎంతమందికి ఇల్లు కావాలంటే సగం మంది చేతులు ఎత్తుతారు. ఇవాళ మన పరిస్థితి అది. అందుకే ఒక రాబోయే రోజుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి అన్న ఒక్కొక్క ఎమ్మెల్యేకి 3500 ఇండ్లు ఇచ్చిండు. ఇవాళ 3500 ఇండ్లు ఇస్తాడు. వచ్చే సంవత్సరం 3500, మూడో సంవత్సరం 3500, నాలుగో సంవత్సరం 3500, ఐదో సంవత్సరం 3500. ఇట్లా ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఇన్ని ఇల్లు ఇచ్చుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఇల్లు అంటూ దొరుకుతుంది. మీకు ఒక ఇల్లు ఉంటది. విద్య పరంగా మన సోదరుడు ఫహీం భాయ్ మొత్తం స్కూళ్ళన్నీ తిరగరాసి మంచి స్కూళ్ళ అభివృద్ధి చేస్తాడు. ఒక మైనార్టీస్ కే కాదు అందరికి చేస్తాడు. ఫహీం భాయ్ सबका ध्यान रखना. एजुकेशन के हिसाब में पूरे एजुकेशन को रीराइट करना. फहीम भाई मेरा गुजारिश है आपसे, बहुत ही इंपॉर्टेंट है. एजुकेशन के हिसाब से, हेल्थ के हिसाब से बहुत ही आगे चलना हम और बहुत ज्यादा ध्यान लगाना. मेरा गुजारिश है आपसे. आप रेवंत रेड्डी से बहुत क्लोज रहते. एजुकेशन और हेल्थ बहुत फोकस करने के लिए हम सब रिक्वेस्ट करें बोल के आप भी बोलना. इक ना पोटी కొండా విశ్వేశ్వర రెడ్డితో. కొండా విశ్వేశ్వర రెడ్డి మొన్న ఛాలెంజ్ విసిరిండు నాతోటి. ఏమంటాడంటే రంజిత్ రెడ్డి నీకు నాకు ఛాలెంజ్, నేను మోడీ పేరు తీయా, నువ్వు రాహుల్ గాంధీ పేరు తీయకని చెప్పిండు. నేను సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినా నేను నీ సవాలు స్వీకరిస్తున్నా, నీకు నాకే ఛాలెంజ్ అని చెప్పి. ఎన్నడైనా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా గుర్తుపట్టిండా? ఎవరినైనా గుర్తుపట్టి ఎవరిని ఆదరించిండా? పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పోయినసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న విశ్వేశ్వర రెడ్డికి సపోర్ట్ చేస్తే ఏ ఒక్కరిని గుర్తుపట్టాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. కోవిడ్ లో ఇంట్లో పడుకుంటాడు. కోవిడ్ లో నేను ప్రతి గ్రామం తిరిగినా, ప్రతి గ్రామంలో టీవీ పెట్టినా, పిల్లల చదువు కోసం ప్రతి దగ్గరికి నిత్యావసర వస్తువులు సిలిండర్ ఇవ్వరంట, పెన్షన్లు ఇవ్వరంట, కోడలికి 2500 రూపాయలు ఇస్తా అని మన అన్న చెప్తే, అత్తకు 4000 చేస్తా అని రేవంత్ అన్న చెప్తే మొత్తం పెన్షన్లు తీసేస్తామంటారు. ఏంటి అంటే వాళ్ళు సంక్షేమం ఓన్లీ కార్పొరేట్ కంపెనీలకు ఇస్తాం, పేదలకు ఇయ్యమంటారు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలకు సంక్షేమం ఇస్తే వాళ్ళు చేసే ఆదాయం, వాళ్ళు చేసే సంపాదించే డబ్బులు బీజేపీ పార్టీని వాళ్ళకి తిండి పెడతాయి. కానీ ఆకలితో అమ్ములు ఉచిత కరెంట్ వద్దంట 200 యూనిట్లు ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎప్పుడు సంక్షేమం వద్దంటాయి. మీరందరూ బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా, చిన్న చిత్క పెద్ద ఎవరు వచ్చినా ఒకటే మాట అడగండి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా మొన్న రేవంత్ అని చెప్పిన నా ఆశ నా శ్వాస చేవెళ్ళ ప్రజలే అని చెప్పి హోర్డింగ్స్ పెడుతున్న పెద్ద పెద్దగా. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినాయేం కాదు, 5 సంవత్సరాలు నేను చేసిన పని తీరది, నేను చేసిన పని తీరు. రాబోయే ఎలక్షన్ కూడా కులమానం అదే కావాలి. ఎవరు మా పనితీరు మీద మీరు ఓట్లు వేయాలి, మా పార్టీ పరంగా మీరు ఓట్లు వేయాలి. ఏ పార్టీ ఏం చేస్తుంది మన దేశంలో అని చెప్పి మీరు ఆలోచించాలి. ఇక రాబోయే ఎలక్షన్ లో మన పోరు కాంగ్రెస్ పార్టీ, పోరు బీజేపీ పార్టీతో. ఒకవైపు లౌకికవాదం, మనము పేదల సంక్షేమానికి పెద్ద పీటేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 70 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని చెప్తూ ఉంటాం. కానీ ఇక మీకోసం అభివృద్ధి అందుబాటులో ఉంటా అని చెప్పి 5 సంవత్సరాల క్రితం చెప్పిన 5 సంవత్సరాలు ప్రతి రోజు ప్రతి పూట ప్రజల మధ్యలో నిలబడ్డా నేను. అవతల వచ్చిన వాళ్ళు ఏ పార్టీ అని అడగలే, ఏ ఆపద ఉందని అడిగినా, ఇంటికి వస్తే కూతబెట్టినా, ఛాయ్ దాయిపించిన, ఆపద ఏంది అడిగినా, విద్య పరంగానా వైద్య పరంగానా ఇంకేమన్నా ఉందా అని చెప్పి చూసుకున్నా. ఎందుకంటే నేను ఎవరో తెలియని నన్ను మీరందరూ ఆదరించారు. పార్లమెంట్ పంపిన తర్వాత పార్లమెంట్ లో ప్రమాణం స్వీకారం చేస్తుంటే తెలిసింది ఒక లోక్సభ ఎంపీ అంటే ఏంది, ఎంత